ఈరోజు వచ్చే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. అయితే ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మీ ముందుకు వచ్చి కొన్ని అంశాల పట్ల మీకు ఉన్న అభిప్రాయాలని నేను మార్చాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ అభిప్రాయానికి నిజం ఎంత తోడవుతుంది అని చెప్పాలనేటువంటి నా తపన తప్ప మరి ఇంకా ఏమీ లేదు. చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్లు చేస్తున్నారు. అంటే కామెంట్లకు నేనేమి రిప్లై ఇవ్వటంలా, కానీ రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటి వరకు ఒక దారిలో వెళ్ళినటువంటి శ్రావణ్ కుమార్ ఈ రోజున దారి మార్చి ఎందుకు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శ చేస్తున్నారు, ఎందుకు మీడియా ముందుకు రావటం లేదు, ఎందుకు ప్రజల్లోకి రావటం లేదు అనేటువంటి అంశాలకి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద అయితే ఉంది. అఫ్కోర్స్ చాలా రోజుల నుంచి ఇంచుమించుగా నవంబర్ 30వ తారీఖు నుంచి నేను మీడియాకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దూరంగా ఉంటున్నా. దీనికి పెద్ద కారణాలు అయితే ఏమి లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి సమస్యని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు, కొన్ని వందల సమస్యల్ని న్యాయపరంగాను, రాజ్యాంగపరంగాను, చట్టపరంగాను, లేకపోతే ప్రజల ముందుకు వచ్చి ప్రజలతోటి పోరాటాల రూపంలోనూ చాలా సమస్యల్ని నాకున్న స్థాయిలో నేను వాటిని పరిష్కరించే, లేకపోతే వాటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో చాలా ప్రయత్నాల్లో సఫలమయ్యాను, కొన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఏదేమైనప్పటికీ నేను మీ ద్వారా మీతో మాట్లాడాలని చేసేటువంటి యొక్క చిన్న ప్రయత్నానికి మీ యొక్క సలహాలు, సూచనలు, మీ యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదం కావాలి అని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఈరోజు చాలా రోజుల తర్వాత, ఒక 45 రోజుల తర్వాత నేను నిన్న మాట్లాడేటువంటి మొదటి వీడియో తర్వాత మళ్ళీ ఈరోజు రెండో వీడియో మీకోసం చేస్తున్నా. చాలామంది మాట్లాడుతున్నారు, శ్రావణ్ కుమార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రభుత్వానికి ప్రభుత్వం మీద పోరాటం చేసిన శ్రావణ్ కుమార్ ఈరోజు ప్రతిపక్షం మీద కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు ఆయన పోరాటం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడు. నేను రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఏంటి అంటే, నాకు తెలుగుదేశం ప్రభుత్వం అన్నా, జనసేన అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా, జనసేన అన్నా, వైఎస్ఆర్సీపీ అన్నా, ఏ విధమైనటువంటి ఆ వ్యక్తులు, పార్టీలు నడిపేటువంటి అధ్యక్షులతో నాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు లేవు, పరిచయాలు కూడా లేవు. ఒక రాజకీయ పార్టీగా 2018వ సంవత్సరం నేను విడిపోయి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి 2018వ సంవత్సరంలో న్యాయమూర్తి నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఒక రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఆ రాజకీయ పార్టీలో ఏదో ఒక విధంగా ఎదగాలి అని నేను ఏ రోజు ఆశించలా. ఒకవేళ ఆశించి ఉన్నట్టయితే అప్పుడే ఇంకో రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో పదవి తీసుకొని ఉండేదేమో. బహుశా ఈ పార్టీకి నేను కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండేవాడినేమో. కానీ రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో వేల ఇన్సిడెంట్స్ దళితుల మీద, బహుజనుల మీద, అణగారిన వర్గాల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద కొన్ని వేల ఇన్సిడెంట్స్, అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ వాటిని పరిరక్షించడానికి
కనీసం మాత్రం ప్రయత్నం చేయకపోవటం నాకు చాలా బాధ అనిపించింది. న్యాయం అనేది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటే, న్యాయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతూ ఉంటే, దేశంలో అన్యాయాలు అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే, శాసన వ్యవస్థ కార్యనిర్వాహ వ్యవస్థ చూస్తూ ఊరుకుండిపోతూ ఉంటే, న్యాయ వ్యవస్థ మీద పడినటువంటి భారం అది మోయలేక కాడి దించేస్తూ ఉంటే, ఈ దేశం ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఒక వ్యవస్థని మార్చాలి అనుకుంటే దానికి శాసన వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థ అని నేను ఏ రోజైతే భావించాను, ఆ రోజునే నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఈరోజు జై భీమ్రావ్ భారత్ పార్టీ అంటూ ఒక చిన్న పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మీరు ఒక పార్టీ టికెట్ కోసం పనిచేశారంట, ఒక పార్టీ కోసం పనిచేశారంట, పదే పదే ఈ విధమైనటువంటి మాటలు ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్పి తీరాలి వీటికి. ఎందుకంటే 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో జై భీమ్రావ్ భారత్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండాలి అని భావించినప్పుడు, మేము ప్రజల దగ్గరకు వచ్చి రాజకీయాలు చేయాలి అంటే ఖచ్చితంగా మాకు ఒక సమయం కావాలి. 2019 డాక్టర్ సుధాకర్ గారి అంశం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా నేను ప్రతి సమస్య మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత సమస్యల మీద కావచ్చు, బహుజనుల సమస్యల మీద కావచ్చు, ముస్లిం సమాజం మీద కావచ్చు, రాజ్యాంగ శక్తుల మీద కావచ్చు, కోర్టుల మీద కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ మీద కావచ్చు, ఈ రాష్ట్రం ప్రభుత్వం దుర్మార్గంగా చేసినటువంటి ప్రతి సమస్య మీద ఒక పార్టీ కంటే, తెలుగుదేశం పార్టీ కంటే, జనసేన కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది వ్యక్తిగతంగా నన్ను నమ్ముకున్నటువంటి గుప్పెడు మంది జనం. జేబీఎం యాక్సెస్ జస్టిస్ అంటూ ఒక ఆర్గనైజేషన్ పెట్టి డాక్టర్ సుధాకర్ గారి మరణం దగ్గర నుంచి, అంటే 2019లో డాక్టర్ సుధాకర్ గారి మరణం, 2020 మేలో డాక్టర్ సుధాకర్ గారి మరణం జరగకముందు సంవత్సరం నుంచి యూనివర్సిటీస్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్సు రాజకీయంగా ఏర్పాటు చేయబడ్డారు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సమస్య మీద పోరాటం చేస్తూ న్యాయపరంగా, రాజ్యాంగపరంగా, పొలిటికల్గా ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం సమస్యల్ని అడ్రస్ చేసే సందర్భంలో, కొన్ని వందల సమస్యల్ని అడ్రస్ చేసిన సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క సమస్య మీద కూడా పోరాటం చేయడానికి సాహసం చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసేటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేయడానికి కనీసం ఇంట్లో నుంచి తీసి కాలు బయట పెట్టని సందర్భంలో ఈ రాష్ట్రం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇవన్నీ నేను రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేశాం, కానీ ఏ పార్టీకి అనుకూలంగా పోరాటం చేయలేదు. నా లైఫ్లో ఏ రోజు నేను జై చంద్రబాబు నాయుడు అని కానీ, జై తెలుగుదేశం అని కానీ, లేకపోతే జై ఇంకొకటి కానీ ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ, జనసేన పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ కనీసం వాళ్లతో రాజకీయపరమైనటువంటి చర్చలతో, వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో ఏ రోజు కూడా నేను మాట్లాడటానికి ప్రయత్నించాలా. ఎందుకు అంటే, ఇదిగో ఈ మహానుభావుడే నాకు స్ఫూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మనం ఒక రాజకీయ పార్టీని ప్రశ్నించేటప్పుడు ఇంకొక రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తాం. దట్స్ ఆల్. అంశాల వారీగా పనిచేసాం తప్ప ఏ రోజు తెలుగుదేశం పార్టీ తోటి నేను అంతర్గతమైనటువంటి విషయాల్లో చర్చ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీని నేను కేవలం ఒక పార్టీగానే చూస్తాను అని మాత్రం రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. నేను 2024 సంవత్సరంలో మా పార్టీ తరపు నుంచి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల్ని ప్రకటించుకొని వెళతాం. 100 ఓట్లు వచ్చినా, 50 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 5000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా, ఓట్లు ఎన్నొచ్చినాయి అనేది డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉన్నది అని ఆనాడు 1951లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ పెట్టి ఏ విధంగా ఓడిపోవచ్చు ఆయన
ఆయన ముంబై కాన్స్టిట్యున్సీలో నుంచి పోటీ చేసి ఒక పాలవాడి మీద ఓడిపోయినాడు. కానీ ఓడిపోయినాను కదా అని చెప్పి ఏ రోజు వెనకడుగు వేయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఖచ్చితంగా మేము 2024లో అన్ని రాజకీయ పార్టీలాగే మా పార్టీ కూడా 175 అసెంబ్లీ 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి ఆశీర్వదించమని అడుగుతున్నా. మా దగ్గర డబ్బు లేదు సోదరులారా. డబ్బు లేని కారణంగానే పాదయాత్ర చేయటానికి కానీ, ప్రజాయాత్ర చేయటానికి కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగటానికి కానీ మా దగ్గర స్తోమత లేదు. కాబట్టి ఈరోజు మీ ముందు కూర్చొని ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. మాట్లాడగలిగిన సత్తా ఉంది, తిరగగలిగిన ఓపిక ఉంది, వయసు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ఆ ప్రజలతోటి కలిసి కలిసి సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగిన స్థాయి ఉంది. కానీ మా ఆర్థిక స్తోమత వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి ముంగిటికి రాలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాదితో కలిసి పనిచేయాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రాజకీయ పార్టీని తీసుకువెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏ రోజు ప్రాక్టీస్ చేసుకోకపోతే ఆ రోజు బ్రతకలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రాక్టీస్ లేకపోతే ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రాక్టీస్ చేసుకుంటూ రాజకీయాలు చేశారో, ప్రాక్టీస్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకున్నాడో, ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా వెనుకున్నటువంటి పార్టీని చిత్తగా మంది నాతో కలిసి నడిచేటువంటి పార్టీని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఇలాంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నటువంటి రాజకీయాలు చూస్తే యావగింపు కలుగుతుంది. ఈరోజు మా ప్రత్యర్థి పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన, భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసి 76 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశాన్ని ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో పెట్టడానికి కారణభూతమైనటువంటి పార్టీలన్నీ ఈరోజు ఉద్దనారి ప్రతివత్తలాగా కబుర్లు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో చూశాను నేను. ఈ వీడియోని మీ అందరికి వినిపించాలి. ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి విలువ లేకుండా చేసి, ఒక ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే సీటు, 100 కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ సీటు, లేకపోతే ఒక మంత్రిగా అయ్యి ఇన్ని 100 కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ రాజకీయంగా పెట్టుబడి, ఓటర్లకు 5,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మందు, ముక్క, మద్యం మొత్తాన్ని ఓటర్లకి పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ని, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలని వాడేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని వరుసలో నిలబెడితే ఫస్ట్ పర్సన్గా ఉండేటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం నుంచి 19 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా నేనేం మాట్లాడటం లేదు. కానీ ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ముఖ్యమంత్రి స్థానంలో ఒక 14 సంవత్సరాలు పనిచేసి వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసి, వ్యవస్థల మొత్తాన్ని వాడేసి, వ్యవస్థల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో ఇంకొకరికి ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం అని కేకలు వేస్తుంటే కాకి ఒక అద్భుతమైనటువంటి పాట పాడినట్టుగా ప్రజలు నమ్మాలా అని నాకు అనిపిస్తుంది. నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేతని నారా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఆ పక్కనే ముసిముసి నవ్వులుకుంటూ కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నా, సార్ మీరు మీ హయాంలో ఈ 2014 నుంచి, అంటే నేను విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే మాట్లాడుతాను ప్రజలారా. ఎందుకంటే ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలని విభజించి, మాలల్ని మాదిగల్ని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాదిగల్ని విభజించి 2000 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి విభజన వాదానికి ఈ రోజున 22% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, దళితులు కలవటానికి ఇష్టపడటంలా. శ్రవణ్ కుమార్ ఒక చోటుకి వెళ్ళి మాకు ఒక సపోర్ట్ చేయమంటే నువ్వే కమ్యూనిటీ, నువ్వు కులం, ఏ కులం నీది అని అడుగుతున్నారు. అంటే కులం అంటే నువ్వు ఆ కులమా ఈ కులమా, మాలా మాదిగా, నువ్వేంటి మాలా మాదిగా. అంటే ఈ రాష్ట్రంలో కులాలను విభజించి
ఈ రాష్ట్రంలో ప్రాంతాలను విభజించి ఈ రాష్ట్రంలో కొన్ని కమ్యూనిటీస్ని కలవకుండా చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ రోజున దళిత బిడ్డల కోసం, దళితుల కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాము. దేశంలో మా అంత గొప్ప కష్టం పడిన వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షించడానికి మేము చేయని ప్రయోగం లేదు, మాట్లాడిన మాట లేదని ఇద్దరు గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి కుమారుడు నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే, ఆ పక్కనే కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూర్చొని మాట్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని 2014లో చెప్పి 2014 తర్వాత ఈ రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే, అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంటే, అమరావతి రైతుల భూములకి కాంపన్సేషన్ పే చేయకపోతే, భారతీయ జనతా పార్టీ అమరావతిని కాపాడకపోతే, అమరావతిని కట్టడానికి ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, నన్ను ఏం చేయమంటారని ప్రజలకి క్షమాపణ అడిగి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నటువంటి దోపిడి దొంగ చంద్రబాబు నాయుడు, అలాంటి దొంగకు పుట్టినటువంటి యువరాజు, ఇతను అవినీతిలో యువరాజు అని చెప్పినటువంటి నారా లోకేష్ యొక్క సభకి ముఖ్య అతిథిగా వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు సార్? అంటే 2014లో అధికారం సాధించుకున్న తర్వాత ప్రజాస్వామ్యం గుర్తురాదు, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేయాలో నేర్చుకుంటారు, ఎలా ఓటర్లను ప్రభావితం చేయాలో నేర్చుకుంటారు, ఏ విధంగా పోలీసులను వాడుకోవాలో నేర్చుకుంటారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలని నాశనం చేయాలి, దుర్మార్గంగా వాళ్ళని కొట్టి చంపాలో చూసుకుంటారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అన్యాయానికి మీరే కారణమవుతారు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటారు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన వెంటనే మరలా అద్భుతమైనటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాళ్ళు, నారా లోకేష్ చాలా గొప్పవాళ్ళు, అసలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి దుష్టుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పరిపాలన చేస్తున్నాడు. మరి మీరు చేసింది ఏంటి సార్? నేను అడుగుతున్నా, మీరు చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక్కరోజు కూడా అర్హత లేదు. ఖరాఖండిగా నేను చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలకి ఏమాత్రం తీసిపోని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయాలు చేస్తుంది, దళిత బిడ్డలకి అన్యాయం చేస్తుంది, దళిత బిడ్డల పథకాలు రద్దు చేస్తుందనే విషయంలో సెకండ్ థాటే లేదు నాకు. కానీ మీరు చేసింది ఏంటి సార్? మీరు చేసింది ఏంటి చెప్పండి. ఈ రాష్ట్రంలో బిడ్డలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసేటువంటి బిడ్డలకి 16 లక్షల ఓట్లు ఈ బిడ్డలకి వేయకుండా ఆ 16 లక్షల బోగస్ ఓట్లు సృష్టించినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి కాదా? నేను మళ్ళీ అడుగుతున్నా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదాలు వల్లిస్తుంటే నేను ఒకసారి చూపిస్తాను. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో మహిళా పోలీసుల బియ్యంలోకి పెడితే వాళ్ళకి మహిళా పోలీసులకు ఏం తెలుస్తుంది? ఇవన్నీ అంటే ఇంకొక పక్క వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్ దగ్గర నుంచి అందరూ క్యాంపెయిన్లు చేస్తారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలదు, రాతి యుగానికి తీసుకుపోవడానికి అలాంటి వాళ్ళు పెట్టుకొని చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎలక్షన్లో ఎవరిని పని చేయకుండా నిర్వీర్యం లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. ప్రజాస్వామ్యంలో ఎవరిని పని చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలు మొత్తాన్ని వాడేసి కూనీ చేసేస్తున్నారంట. సార్ మనం చేసింది ఏంటి సార్? 16 లక్షల బోగస్ ఓట్లు ఎక్కించింది ఎవరు సార్? ఊరూరా ఇల్లు తిరిగి 16 లక్షల బోగస్ ఓట్లు ఎక్కించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయంగా బోగస్ ఓట్లకు సృష్టికర్త ఎవరు సార్? మనమే కదా. మన భుజాల నుంచి కావిడి దించేయాలనుకుంటే ఎట్లా సార్? ఇప్పుడు బోగస్ ఓట్లు ఉన్నాయి, ఈ బోగస్ ఓట్ల గురించి పోరాటం చేయాలి, ఖచ్చితంగా చేద్దాం, అందులో డౌటే లేదు. అంటే బోగస్ ఓట్లు ఈరోజే మీకు గుర్తొచ్చినాయా సార్? మనం 2014లో బోగస్ అసలు 2004లో సృష్టించింది ఎవరు సార్? 2000 సంవత్సరంలో కులాల మధ్య ఎక్కడైతే కులాలు అధికారంలోకి వస్తాయా అని మాదిగల మొత్తాన్ని విభజించి ఈరోజు మాలలో రాజ్యాధికారానికి మాదిగల రాజ్యాధికారానికి వెళ్లకుండా చేసినటువంటి వ్యక్తి మీరే కదండి. 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఓటుకిచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు కొనింది మీరే కదా. మీ హయాంలోనే కదా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి రాజకీయాలకు తెరలేపిన సృష్టికర్త మీరే కదా. వ్యవస్థలను వాడింది మీరే కదా, పోలీసులను వాడింది మీరే కదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడింది మీరే కదా. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మీ రాజకీయ కాలు కింద చెప్పుల్లాగా చూసిన ఐపీఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్లు వాడింది మీరే కదా. ఈరోజు మీరు వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడతారు? నేను
రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుతున్నా, చాలా సీరియస్గా ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి విపి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్య కోసం ఒక పోలీసు లాగా కాకుండా ఒక టీడీపీ ఏజెంట్ లాగా వాడిన వ్యక్తులు మీరు కాదా సార్? ఈరోజు మీరు ఎట్లా మాట్లాడతారండి? పోలీస్ వ్యవస్థ గురించి ఎలా మాట్లాడతారు? దొంగ ఓట్లు సృష్టించిందే సృష్టికర్తే మీరు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు సృష్టించి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి ఒక కాన్స్టిట్యున్సీకి 40 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా సీట్లు కొనుక్కొని ప్రజలకు డబ్బు పంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించిన పార్టీ మీ పార్టీ. రేపొద్దున ఎలక్షన్లు ఉన్నాయనగా పసుపు కుంకుమ కింద 16,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి ప్రజలని క్విట్ ప్రోక కింద ఓట్ల రూపంలో మరల్చుకోవాలని చేసినటువంటి పార్టీ మీ పార్టీ. దళిత బిడ్డలను 2014 నుంచి 2019 వరకు వేలాదిగా దళిత బిడ్డలు చచ్చిపోతుంటే, దళిత బిడ్డల మారణ హోమానికి గురి కాబడుతుంటే, దళిత బిడ్డలకు సంబంధించిన పథకాలని రద్దు చేస్తుంటే, దళిత బిడ్డలకి సంబంధించిన వాళ్ళందరి మీద హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతుంటే నిమ్మకు నీరెచ్చినట్టు పిడేలు వాయిస్తూ కూర్చున్నటువంటి నీరో చక్రవర్తి మీరు ఈ రాష్ట్రానికి. సార్, ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రశ్నించే హక్కు మీకెక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దొంగ ఓట్ల వ్యవహారం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్ల గురించి, లేకపోతే దళితులకు అన్యాయం చేస్తున్నారు, దళిత బిడ్డలు మీ ప్రభుత్వంలో చనిపోయినారు, దళిత బిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళందరూ దోపిడీకి గురికోబడుతున్నారని ప్రశ్నించే హక్కు మీకెక్కడుంది? మీకెక్కడుంది అంటే ఓట్లు దండుకోవటంలో, ప్రజలని మభ్య పెట్టడంలో, ప్రజలని భయభ్రాంతులకు గురి చేయటంలో, ప్రజలని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్కి తీసుకెళ్లటంలో మీరు సిద్ధహస్తులు అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకనే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు సార్. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మటం మానేశారు. తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని లేరు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేన పార్టీ 3 దొంగలే. ఈ 3 రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపదను కొల్లగొట్టడంలో అత్యున్నతమైనటువంటి పిహెచ్డి చేసినటువంటి పార్టీలుగా చరిత్రలో నిలిచిపోబోతున్నాయి. అయితే ఆల్టర్నేటివ్ ఎవరు? ఇది ప్రజల సమస్య. ఎస్, అరే శ్రావణ్ కుమార్, ప్రతిసారి నువ్వు తెలుగుదేశం పార్టీని తిడతావు, జనసేన తిడతావు, వైఎస్ఆర్సీపీని తిడతావు. నేను తిట్టడం లేదండి, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీకు నిర్ణయం మీరే తీసుకోండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా శ్రావణ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెడితే ఏమయ్యా నీ స్థాయి అంతా రాజకీయ పార్టీ పెడతావా? ఏదో పార్టీలో వెళ్ళి జాయిన్ అయిపోతే ప్రధానమంత్రి కూడా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నాతో ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ డిస్కషన్ చేసేటప్పుడు అన్నాడు, మందకృష్ణ మాదిగ చూసావా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినాడో, మందకృష్ణ మాదిగని ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు, నిజంగా ఆయన కదా పోరాట యోధుడు అంటే అని. చాలా బాగా అనిపించింది నాకు. నిజమే, ట్రూ. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, తన ఉద్యమం కోసం, తన జాతి ప్రయోజనాల కోసం తను ఒక ప్రధానమంత్రికి మద్దతు ఇచ్చారు, ఒక భారతీయ జనతా పార్టీకి మొన్న మద్దతు ఇచ్చారు. అది తప్పేం కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని ప్రమోట్ చేయకుండా వాళ్ళు ఉద్యమాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. నమ్మిన సిద్ధాంతం మంచిదో కరెక్టో నేనైతే దాన్ని కామెంట్ చేయను, కానీ వాళ్ళకున్న సిద్ధాంతంలో ఆ మిత్రుడితో నేను అన్నా కరెక్టే. ఎందుకంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సెక్యులరిజానికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా కూడా అవకాశం లేకుండా సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఎట్లాగైతే మార్చేస్తారో రాజ్యాంగాన్ని కూడా ఒకరోజు మార్చేయాలి అని, సెక్యులర్ అనేది అని లేకుండా మతపరమైనటువంటి గ్రంథంగా రాజ్యాంగాన్ని మార్చాలని చేసేటువంటి ప్రయత్నం ఉన్న భారతీయ జనతా పార్టీని నాలాంటి వ్యక్తి విమర్శిస్తాడు. లేకపోతే చాలామంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నారు. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక మతపరమైనటువంటి పార్టీ అంటున్నారు. మతపరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేయద్దు, డౌన్ డౌన్ బీజేపీ అన్న రోజున నేను విద్రోహిని అవుతా.
నేను ద్రోహినవుతా. డౌన్ తెలుగుదేశం అన్న రోజున నేను ద్రోహినవుతా. డౌన్ వైఎస్ఆర్సీపీని ఓడించండి అని వాళ్ళని రాజకీయ పార్టీలను ఎదిరించినంత వరకు నేను ఖచ్చితంగా ద్రోహినే. నేను ఖచ్చితంగా నాకు ఏ పదవి ఉండదు, నాకు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సన్మానం ఉండదు, నాకు ఏ విధమైనటువంటి పదవి ఉండదు, నాకు ఏ విధమైనటువంటి ఆర్థిక తోడ్పాటు ఉండదు. నేను ఎప్పుడైతే బానిసగా మారుతానో, నేను ఏ రోజైతే తెలుగుదేశం పార్టీకి బానిసగా మారుతానో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో పదవి వస్తుంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుంటాడు, చంద్రబాబు నాయుడు కౌగిలించుకుంటాడు, చంద్రబాబు నాయుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు, కండవా కప్పుతాడు, కండవా కప్పి ఇమ్మీడియట్గా తీసుకుని వెళ్ళి దొడ్లో కట్టేస్తాడు. ఇప్పుడున్న నాయకులందరూ అంతే కదా. ఇప్పుడున్న నాయకులందరూ ఏమన్నా కుర్చీల్లో కూర్చుంటున్నారా? అందరూ పశువుల పాకలో ఉన్నారు. ఇప్పుడున్న నాయకులందరూ పశువుల పాకలో ఉన్న నాయకులే కదా. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని మీడియా ముందుకు పిలుస్తారు, ఒక కండవా వేస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, చదవమంటారు. సో ఒక పార్టీ యొక్క భావజాలాన్ని ఎదిరించినప్పుడు నువ్వు శత్రువు అవుతావు. ఒక పార్టీ భావజాలానికి సరెండర్ అయిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకి మిత్రుడు అవుతావు. ఆ మిత్రుడయి ఇమ్మీడియట్గా నిన్ను కౌగులించుకొని ముద్దులు పెడతారు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివని పోరాడతారు. ఏ రోజైతే ఒక రాజకీయ పార్టీ నిన్ను కౌగులించుకొని నీ పక్కన కూర్చోపెట్టుకుందో, నిన్ను ఒక పార్టీ వ్యక్తిగా నువ్వు బానిసగా మారినట్టే. నువ్వు బానిసగా బాంచేందు నీ కాళ్ళు ముక్కుతా దొరా అన్నావు కాబట్టే నిన్ను కౌగులించుకుంటున్నారయ్యా. లేకపోతే నువ్వు ఆయనకి శత్రువి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళవయ్యా, నీకు అద్భుతమైనటువంటి పదవి, కొన్ని రోజులకి నువ్వు కాంగ్రెస్ పార్టీకి దేశ అధ్యక్షుడు అవుతావు, ఎందుకంటే దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తివి, నీకు దేశ అధ్యక్ష పదవి దొరుకుతుంది, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవులు దొరుకుతాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళితే నువ్వు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి పదవి, దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నాకు దక్కొచ్చేమో ఒక రోజున, లేదా ఒక ఉన్నతమైనటువంటి పదవులు నాకు దక్కొచ్చేమో, కానీ నా జాతిని రిప్రజెంట్ చేయటానికి మాత్రం ఒక వ్యక్తి లేకుండా పోతాడు. ఆ వ్యక్తిని నేనే కావాలి. ఏ సందర్భంలోనూ కూడా నా జాతి ప్రయోజనాల కోసం రిప్రజెంట్ చేసేటువంటి అవకాశాన్ని నేను కోల్పోను. కాబట్టి ఏ పార్టీ అధ్యక్షుడికి అవకాశం వచ్చినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి అవకాశం వచ్చినా ఆ పార్టీలోకి వెళ్ళను, స్వతంత్రంగా పోరాడుతానని అలాంటి మాటలు నాకు చాలా స్ఫూర్తినిచ్చినాయి సోదరులారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అలాంటి మాటలు చాలా స్ఫూర్తినిచ్చినాయి నాకు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి ఒక ద్రోహిలాగా నిలబడ్డాను. తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని మీదేసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయి నా మేధస్సు మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి ఇస్తే తెలుగుదేశం పార్టీలు చాలా అద్భుతమైన పదవులు వస్తాయి. ఎందుకు వెళ్ళటంలా నేను ఒక పార్టీ పెట్టుకొని రూపాయి కష్టపడుతూ ఎందుకు వెళ్తున్నాను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని స్ట్రగుల్ పడుతున్నాను? ఎందుకు ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే వయసు ఒకటి ఉండాలి అని ఆలోచించుకుంటున్నాను. వ్యక్తిగతంగా మా పార్టీ తరపు నుంచి మాత్రమే నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, ఏ పార్టీ యొక్క కండవ వేసుకొని నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని ఎందుకు ఆలోచిస్తున్నాను? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను నేను విఘ్నులైనటువంటి ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు అంటే కేవలం ఏప్రిల్ 14ను డిసెంబర్ 6కి దండలేయటం కాదు సోదరులు. ఈరోజు రాజకీయ పార్టీల యొక్క మాటలు, రాజకీయ పార్టీల యొక్క చేష్టలు చూస్తుంటే నిజంగా దళిత బిడ్డలు రేపొద్దున ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేసి, ఈ తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యవాదులందరూ ఓటేసి, ఈ తెలుగుదేశం పార్టీకి జనసేన కోరిలేషన్కి వీళ్ళందరికీ కూడా రేపు ఉద్యోగస్తులు ఓటేసి, ప్రజాస్వామ్యవాదులు ఓటేసి, దళిత బిడ్డలు ఓటేసి రేపొద్దున బిజినెస్ చేయాలనుకునేటువంటి చిన్న చిత్తక ఇడ్లీ బండి పెట్టుకునే వాళ్ళు, పకోడీ బండి పెట్టుకునే వాళ్ళు, చిన్న ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎంతో నమ్మకంగా 2014లో ఓటేస్తే మొత్తాన్ని తీసుకెళ్లి పుట్ట ముంచేసి, మొత్తాన్ని తీసుకెళ్లి పసిఫిక్ మహాసముద్రంలో కుమ్మేసేసి, పసిఫిక్ మహాసముద్రంలో కలిపేసి దళిత బిడ్డల యొక్క సమస్యలని, బహుజన బిడ్డల యొక్క సమస్యలని, రైతుల యొక్క సమస్యలని, విద్యార్థుల యొక్క సమస్యలని, నిరుద్యోగుల యొక్క సమస్యలని, ఎంప్లాయీస్ యొక్క సమస్యలని, మొత్తం మత్స్యకారుల సమస్యలని, ఇంకా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నా చేనేత కార్మికుల సమస్యల్ని, మొత్తం సమస్యల్ని తొంగలో తొక్కేసి కేవలం డబ్బు సంపాదన మీద, రాజధాని మీద డబ్బు సంపాదించుకోవాలి, వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మరలా ఆ పార్టీకి అధికారం ఇద్దామా సోదరులారా? మరలా వాళ్ళ మాటలు నమ్మి మోసపోదామా? మళ్ళీ అలాంటి మోసపోయినటువంటి పార్టీకి ఓటేద్దామా? ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించమని కోరుతున్నా. నిజంగా ఒక కొత్త వ్యక్తి, నాలాంటి వ్యక్తి వచ్చి
లేదా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వచ్చి నాకు ఏ రోజున అవకాశం ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి, ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నేను చేయకపోతే ఆ రోజున నన్ను చొక్కా పట్టుకుని అడగండి అంటే ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి మరలా నాకు ఓటేయండి అని అడగాలంటే ఎమ్మెల్యేగా అయినప్పుడు నువ్వేం చేయమని చెప్పగలి అడిగేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎమ్మెల్యే కాలేదే. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిందా పార్టీ పెట్టి. పాప ఆ మహానుభావుడికి ముఖ్యమంత్రి మీద ఆశ ఉందో లేదో నాకు తెలియదు, ఎమ్మెల్యే అవుదామన్న ఆశ కూడా లేదు. సరే, ఏదేమైనా పార్టీ యొక్క వాళ్ళ సిద్ధాంతాల గురించి నేను తప్పు పట్టను. కానీ నేనేమంటాను, ఒక ముఖ్యమంత్రిని నేను ఓటేయమంటే ఒక ముఖ్యమంత్రికి ఓటేశారు, నేను ఓటేయమంటే ఒక ప్రధానమంత్రిని చేశారు. ఇలాంటి వ్యక్తులు ఏం చేశారు? రేపొద్దున ఈ వ్యక్తులతో కలిసి 5 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజల తరపున నువ్వు ఏం పోరాటం చేశావని చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? సరే, వదిలేయండి. 2014 వరకు వదిలేద్దాం, 2019 కూడా వదిలేద్దాం. 2019 నుంచి ఈ రాష్ట్రంలో ఏమి మీరు పోరాటాలు చేశారు అని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అడుగుతున్నాను నేను. రైతుల సమస్యల కోసం పోరాటం చేశారా? ఎన్నిసార్లు అమరావతిలో పర్యటించావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు ఎన్నిసార్లు దళిత సమస్యల మీద పోరాటం చేసావు? ఎన్నిసార్లు ప్రజా సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసావు? ఎన్నిసార్లు కరోనాలో విద్యార్థులకి పరీక్షలు పెడుతుంటే విద్యార్థుల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తులు మేము. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసింది మేము, రైతుల కోసం పోరాటం చేసింది మేము, ఎలక్షన్ కమిషన్ కోసం పోరాటం చేసింది మేము, జడ్జిల మీద దాడులు జరిగినప్పుడు పోరాటం చేసింది మేము, నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని పోరాటం చేసింది మేము, అంగన్వాడీ సమస్యల కోసం పోరాటం చేసింది మేము, టీచర్ల సమస్యల కోసం పోరాటం చేసింది మేము, ఆ సమస్యలను పరిష్కరించమని పోరాటం చేసిన మేము. ఇలాంటి సమస్యలన్నీ పోరాటం చేస్తే తగుదనమ్మా అని 2023లో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చేసి ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నాకు రేపొద్దున డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి, రేపొద్దున మాకు అధికారం ఇవ్వండి. ఏంటి సార్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ సార్? మీరు అధికారం అడగటానికి మీ దగ్గర ఉన్న స్థాయి ఏంటి? అధికారం అడగటానికి మీరు చేసినటువంటి స్థాయి ఏంటి? ఈరోజు మీ కారణంగానే జై భీమ్రావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది, మీ కారణంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేలాది మంది దళిత బిడ్డల ఇళ్ల మీద దాడులు చేసి ఒక మంత్రి ఇంటిని తగలబెట్టి కేవలం జనసేన యొక్క అండదండలతోనే, జనసేనకు సంబంధించిన కార్యకర్తలే ఈ రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకు పెడితే ఆ కోనసీమ జిల్లాలో మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీ యొక్క కార్యకర్తలు వేలాదిగా అక్కడ మారణ హోమం సృష్టించి ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పెడితే మారణ హోమం సృష్టించినటువంటి మీరు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుసేటు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ మిమ్మల్ని గమనిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 0.5% లేని భారతీయ జనతా పార్టీకి రోడ్డు మ్యాప్, వేల లక్షల మందిలో సభలో రోడ్డు మ్యాప్ అడిగితే, జీ హుజూర్ మీరు రోడ్డు మ్యాప్ ఇస్తే తప్ప నేను పరిగెత్తలేని ప్రయత్నం చేస్తున్నాను, నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నా, రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా మీకు రేపొద్దున దళిత బిడ్డలు, ముస్లిం బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు ఎలా ఓటు వేస్తారు సార్? సమాధానం చెప్పండి. ఎవరు దీనికి బాధ్యులు? రేపొద్దున మీరు తెలుగుదేశం పార్టీ కలిసి మాదిగల్ని విభజించినటువంటి రేపొద్దున బిల్లు 2023లో 24వ సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డల యొక్క రాజ్యాధికారానికి తూట్లు పొడుస్తున్నటువంటి మీ వితండవాదం, మీ యొక్క కుయుక్తులు ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు గమనించటం లేదనుకుంటున్నారా? ఈ రోజున ఎస్సీ ఎస్టీ రేపొద్దున ఏబిసిడి క్లాసిఫికేషన్ బిల్లుని మాలల్ని, మాదిగల్ని మొత్తాన్ని విభజించి వాళ్ళందరినీ రాజ్యాధికారానికి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ పన్నుతున్న పన్నాగంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండాని మీ భుజాల మీద తోడుకొని ఈ రోజున ఎస్సీలని ఈరోజు విభజించి వాళ్ళని జీవితమంతా శాశ్వతంగా రాజ్యాధికారంలోనికి రాకుండా చేయాలనే మీ పన్నాగం, చంద్రబాబు నాయుడు పన్నాగం, నారా లోకేష్ పన్నాగం, భారతీయ జనతా పార్టీ పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగనివ్వం. ఈ ఉద్యమానికి ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైనటువంటి వారసులను మేము దీనికి సారథ్యం వహిస్తాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాడిని మోసేటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేనని ఎట్టి పరిస్థితుల్లో గెలవనిచ్చే ప్రసక్తే లేదు. నెంబర్ 2, దళిత బిడ్డలకు అన్యాయం చేసి, దళిత బిడ్డల పథకాలని రద్దు చేసి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది దళిత బిడ్డల
మారణ హోమానికి కారమైన వైఎస్ఆర్సీపీని కూడా గెలవనిచ్చే ప్రసక్తి లేదు. మరి ఎవరు గెలుస్తారు శ్రవణ్ గారు? ప్రజలు నిర్ణయించండి. ప్రజలు నిర్ణయించండి. ప్రజల ఆల్టర్నేటివ్ చూడండి. మీరుదంతే మేము, మేందంతే మేము, అంతేనా? ఇక ఆల్టర్నేటివ్ అవసరం లేదా ఈ రాష్ట్రంలో? ఇక ఎన్ని సంవత్సరాల పాటైనా చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఆయన కోటేద్దాం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన కాబట్టి ఈయన కోటేద్దాం, ఇంకో ఆయన బ్రాహ్మణ్ కాబట్టి ఆయన కోటేద్దాం, ఇంకో ఆయన మాదిగో కాబట్టి ఆయన కోటేద్దాం. అంతేగాని మంచి మానవత్వం, మాట, ఒక విఘ్నత, ప్రజల కోసం కష్టపడే తత్వం, ప్రజలకి మంచి పరిపాలన అందించగలిగినటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి విధానం, మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల భవిష్యత్తు. ఎంతకాలం అమ్మా పంట పండించి రోడ్డు మీద పడేసుకొని కన్నీళ్లతోటి కడుపు నింపుకొని వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతారు రైతులు? మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, ఆలోచించే వాటికి ఒక అవకాశం ఇవ్వండి. మాలాంటి ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని చూడండి, పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చూడండి. ఈ రోజున ఢిల్లీ పురవీధుల్లో ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కొనసాగుతుందో ఒక్కసారి చూడండి. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని వదిలేసి ఇలాంటి దుర్మార్గులు చెప్పేటువంటి కపట నాటకాలకి నుంచి మోసపోయి పక్కకి రండి. ఈరోజు ఒక ఉద్యమం చేయటం, తుర్రుమని హైదరాబాద్ పరిగెట్టడం, అక్కడ ఒక షూటింగ్ చేసుకోవటం, 4 రోజులు పోయిన తర్వాత ఒక 100 మందితోటి మళ్ళీ ఇక్కడికి రావటం, వాళ్ళని పట్టుకోవటం, ఒక 100 కోట్ల రూపాయలు ఆస్తులో బోస్తులో తీసుకోవటం, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని అడగటం, మనకున్న స్టార్ డమ్ తరపున, మనకున్నటువంటి సినిమా హీరోయిజం తరపున 10 మందితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేసి నాకేం సంబంధం, రేపొద్దున ఎవడో నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, ఎవడో నా మాట వినటం లేదు, నేనేం చేసేది, నేనేదో ఓటేయమంటే వేసారా చూద్దాంలే తర్వాత అని మాట్లాడేటువంటి ఒక స్థిరత్వం లేని పార్టీలకి మీరు ఓటేస్తారమ్మా? ప్రజలు ఆలోచించుకోమని చెప్తున్నా. ఏంటయ్యా శ్రావణ్ కుమార్, ఒక న్యాయవాదిగా నువ్వు ఒక పార్టీ పెట్టావు, ఎంత నీ స్థాయి ఎంత? కరెక్టే మీరు అనింది. చాలామంది అడుగుతున్నారు ఏంటి మీ స్థాయి ఏంటి? ఒక పార్టీ పెట్టాను, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతోటి ఒక పార్టీ పెట్టాను. 2019 నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల ప్రజా సమస్యలు మీద పోరాటం చేశాను. కేవలం 4 గోడలుగా పరిమితం కాలేదు. అనంతబాబు విషయంలో, డాక్టర్ సుధాకర్ గారి అంశం విషయంలో, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు, వరప్రసాద్కి శిరోమండనం చేసినప్పుడు, తర్వాత నంద్యాల్లో అబ్దుల్ సలాం చనిపోయినప్పుడు, చీరాల కోనన్ కుమార్ చనిపోయినప్పుడు, గడ్డం సీన్ చనిపోయినప్పుడు, ఈ రాష్ట్రంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేశాం. కొన్ని వందల సమస్యలు, వేల మందితోటి ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూర్చోబెట్టాం, మహిళలతో మాట్లాడాం, ధర్నా చౌకుల్లో ధర్నాలు చేశాం, సమస్య అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాం, న్యాయస్థానాల్లో పోరాటం చేశాం, న్యాయస్థానాల్లో ప్రతి సమస్య మీద పోరాటం చేశాం, న్యాయస్థానాలు కాకుండా ప్రజాక్షేత్రంలో పోరాటం చేశాం, బాధితుల దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వం కొన్ని వందల పాలసీ డెసిషన్ మార్చుకునే విధంగా పోరాటం చేశాం. రాజకీయ పరంగా రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి నడిపేటువంటి రాజకీయ పార్టీ ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా, ఒక కప్పు కాఫీ కూడా తాగకుండా, ఒక వ్యక్తిగా ఒక తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తిని నన్ను ఒక్కసారి నమ్మమంటున్నా. నేను ఏ పార్టీ దగ్గర ₹1 తీసుకోలే, ఏ పార్టీ తోటి నడిచి వాళ్ళు ఇచ్చే సహకారంతో నడవల. నా రక్తాన్ని దారిపోసి ₹1, కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఈరోజు ప్రజల కోసం ఖర్చు పెట్టాను. ప్రజలను ఓటు అడిగే హక్కు నాకంటే ఈ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీకి లేదు సోదరులు. మీరు అతిశయోక్తి అనుకోండి, కానీ నన్ను నమ్మేటువంటి గుప్పెడు మంది జనం, ఎస్ శ్రావణ్ కుమార్ కరెక్టే కదా, ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ కండవా కప్పుకుంటే ఆ పార్టీలో వాళ్ళు ఆయనకి గౌరవం ఇస్తారు, కానీ నేను ఆ పని చేయటంలా. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా నేను ఒక రాజకీయ పార్టీని వ్యక్తిగతంగా విమర్శించటంలా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేయటం చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 73 సంవత్సరాలంటువంటి వ్యక్తి నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. నిజంగా తప్పు చేస్తే అంటే నేనేమి భూతార్థం వేసి చూడటంలా. నిజంగా తప్పు చేస్తే అంటే తప్పు చేసినప్పుడు ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని.
అంతేగాని నేను అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తాను అంటే తప్పు. ఒక సీనియర్ సిటిజన్ని అరెస్ట్ చేసేటప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా అరెస్ట్ చేయటం తప్పు అన్న అంశాన్ని నేను చాలా ఫైట్ చేసినాను చంద్రబాబు నాయుడు గారి కోసం. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు అది. ఈవెన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అలా అరెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఫైట్ చేస్తానని నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు మీడియాలో మాట్లాడేటప్పుడు నొక్కి వక్కానించి చెప్పిన ఇదే TV5లో నేను చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ఖండించానో జయభీమరావు భారత పార్టీగా, రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ జరిగినా ఈ విధంగా ఖండిస్తానండి. ఇది ప్రజాస్వామ్యానికి మాయనమచ్చ అని చెప్పాను. తప్పే ఉందా నేను మాట్లాడిన దాంట్లో? సోదరులారా, ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడావు. నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈరోజు దొంగ ఓట్ల విషయంలో చాలా అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని మాయ చేయాలనేటువంటి విధానం గురించి మాట్లాడుతున్నా. మీరు మీ హయాంలో 16 లక్షల ఓట్ల దొంగ ఓట్లు సృష్టించి పోలీస్ వ్యవస్థను వాడి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడి, న్యాయస్థానాలని వాడి, పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, మున్సిపల్ వ్యవస్థని, కలెక్టర్స్ని, RDOలని వాడి మీరు వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతుంది. ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను అడుగుతున్నా. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేటువంటి ఒక పదాలు పలకటానికి మీకు కానీ, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, మీ పార్టీలో యువరాజుగా ఉన్నటువంటి నారా లోకేష్కి కానీ 1% కూడా లేదు. వెళ్ళి మీరు అనైతికమైన రాజకీయాలంటే ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీలో నుంచి ఏరి పడేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. మీ రాజకీయాలు మీరు చేయండి. ప్రజలు గమనిస్తున్నారు సార్, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించకపోతే ఖచ్చితంగా ఇంకో 5 ఏళ్ళు సఫర్ అవ్వాల్సిందే. మా బిడ్డకు ఉద్యోగమా? చంద్రన్న వస్తే ఉద్యోగం వస్తుంది, చంద్రన్న వస్తే భరోసా వస్తుంది. ఇవన్నీ 2014లో అడ్వర్టైజ్మెంట్లు మేము చూసి నిజమే కావాలని అనుకునేవాళ్ళం. పాప ఇంకా ఎవరో బ్యాంక్ మేనేజర్ వచ్చి సామాన్యాన్ని బయటపడేస్తే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, అమ్మ చంద్రన్న వస్తున్నాడు, నీకు బ్యాంక్ రుణాలు మొత్తం తీరుస్తాడు అని. అంటే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయోగం రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అంధకారంలోకి వెళ్తుందేమోనని బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు నేను గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్ట్రైట్ వే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. మీ బాబు, మీ కుమారులు 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు సార్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు కళ్ళు మూసుకోగానే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనగానే గుర్తొచ్చేటువంటి ఒక మంచి పని చెప్పండి సార్. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పని, ఒక మంచి పథకం. మంత్రిగా 4 సంవత్సరాల్లో మీ అబ్బాయి చేసినటువంటి ఘనకార్యమైనటువంటి ఏమైనా ఉంటే, చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు అని చెప్పడానికి ఒక పథకం, ఒక పని చెప్పండి సార్. దేనికోసం సార్ మళ్ళీ 2024లో మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మళ్ళీ ఓటు వేయాలి? మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ వలసిపోవాలనా? ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ గొడవ చేయాలనా? ఈ రాష్ట్రంలో అప్పుల కోసం మళ్ళీ ఢిల్లీ పరిగెత్తాలనా? ఈరోజు అమరావతి చచ్చిపోయినట్టుగా మళ్ళీ అమరావతి రాజధానిగా మళ్ళీ దాన్ని ప్రకటించి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు దోచుకుందామనా? కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు పెట్టిన దాంట్లో మీ అనుచరులకు అందరికీ కూడా కంపెనీలు ఇచ్చేసినట్టుగా ఆన్ రికార్డ్స్లో రాసేసి ఏ ఒక్కరికి కూడా కంపెనీ లేకుండా, ఉపాధి లేకుండా 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీ వెబ్సైట్లో రాసుకున్న మీరు 1500 ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సృష్టించకపోతే దాన్ని పరిపాలనని ఎలా అంటాం చంద్రబాబు నాయుడు గారు? ఎస్, నో డౌట్. నేను వైఎస్ఆర్సీపీని కూడా నేనేమి మాట్లాడటంలా. మీకంటే గనుడు ఆచంట సామెత ఉంది కదా. మీరు అమరావతిని సృష్టించి అట్లీస్ట్ ఆ సృష్టిలో నుంచి కొంత డబ్బుని వెనకేసి కొంత ప్రయత్నం చేశారు. ఏది? అమరావతిని ఒక 1,00,000 కోట్లు, ఒక 10,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టి, లేకపోతే ఒక 20,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టి కొంత డబ్బుని మీ అనుచరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. మా ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అది కూడా చేయటంలో, అది ప్రాబ్లం ఇక్కడ. సో మీరు కానీ
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మరలా మీకు ఓటేస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రగతి సాధించారని మీకు ప్రజలకు ఓటు అడిగే హక్కు ఉంది అని నేను అడుగుతున్నా. ఉపాధి రంగం 2014 నుంచి 19 వరకు అట్టడుగు స్థాయిలో ఉంది. విద్యారంగం అట్టడుగు స్థాయిలో ఉంది. ఉద్యోగాలు నో ఉద్యోగాలు, ఉపాధి నో ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ నో ఇంక్రిమెంట్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా సరే, బిజినెస్ మ్యాన్లు అయినా సరే, రైతులైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి ఏ సెక్టార్ చూసుకున్నా జర్నలిస్టులకి మీరు ఏమైనా ఇల్లు ఇచ్చారు సార్? న్యాయవాదులకు ఇల్లు ఇచ్చారు సార్? మీరు న్యాయవాదులకు ఏం చేస్తూ ఉన్నారు? జర్నలిస్టులకు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఎన్ని వందల హామీలు ఇచ్చి కనీసం ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రోజున రోడ్లు పట్టుకొని ఊళ్ళు పట్టుకొని కొన్ని వందల మందిని వేల మందిని తరలించేసి పెయిడ్గా వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి మీరు ఈరోజు ప్రసంగాలు చెప్తున్నారే, మీరు 2014 నుంచి 19 వరకు ఏం చేశారు? ఈ రాష్ట్ర ప్రజలకు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయమని నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎస్, మీరు జనసేన పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేశారు? భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ప్రత్యేక హోదా మీద ఎందుకు డిఫరెంట్ స్టాండ్ తీసుకున్నారు? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఈ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకి నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఈ రాష్ట్రానికి అమరావతి నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారు? రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేకపోయారు? అమరావతి రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? అమరావతి నగర నిర్మాణం ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు అమరావతిని గ్రాఫిక్స్ మీద చూపించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టారు? ఈ రాష్ట్ర ప్రజలకి మీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పమని నేను అడుగుతుంది. ఇవన్నీ చెప్పకుండా ఓటు అడిగితే ఎట్లా? 16 లక్షల బోగస్ ఓట్ల సృష్టికర్త మీరే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా? దళిత బిడ్డలకు సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, బాబాసాహెబ్ పేరుని కోనసీమ జిల్లాకు పెడితే ఆ కోనసీమ జిల్లాకి పెట్టినటువంటి వేలాది మంది రైతులు, వేలాది మంది విద్యార్థుల మీద, వేలాది మంది మారణహోమం సృష్టించినటువంటి అక్రమదారుల మీద ఈరోజు దుర్మార్గంగా ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1566 20/12/2023 డిసెంబర్ నెలలో ఈ జీవోని ఎత్తేస్తే, వేలాది కేసులు ఎత్తేస్తే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించటం లేదు. కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి మీద ఉన్నటువంటి ప్రేమ మీది. ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడితే వేలాది మంది వెళ్ళి మారణహోమం సృష్టిస్తే, ఈ కేసులు ఎత్తేస్తే ఈ కేసుల మీద తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడటంలా? జనసేన ఎందుకు మాట్లాడటంలా? ఈ కేసులు ఎత్తేయటం అక్రమం ఎందుకు మాట్లాడటంలా? ఎందుకు మాట్లాడలేదంటే ఓట్ల కోసం మాట్లాడారు. ఎందుకో తెలుసా? ఈ జీవోలో ఎత్తేసినటువంటి వాళ్ళ కేసులు ఒక కమ్యూనిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి దళిత బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతిన్నా, దళిత బిడ్డలు ఏ సర్వనాశనం అయిపోయినా, ఈ దుర్మార్గపు ప్రభుత్వం జీవోలు ఇష్యూ చేసినా ఈ దుర్మార్గ ప్రభుత్వం ఓట్ల కోసం చూసుకుంటుంది. అంతకంటే దుర్మార్గ ప్రభుత్వం ఈ కనీసం ఈ జీవోని ఖండించడానికి తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు గుడ్డుగుర్రానికి పழுదు అవుతున్నారా? మీరు ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు? మాజీ మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలను అందరినీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి తాకట్టు పెట్టాలని చూసేటువంటి దళిత నాయకులు, సోకాళ్ళు దళిత నాయకులు ఈ జీవోని కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరు పెట్టినందుకు వేలాదిగా మారణహోమం సృష్టించినటువంటి వ్యక్తులు, అంబేద్కర్ని కాలి కింద వేసి తొక్కి అంబేద్కర్ని అవమానం చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు ఎత్తేసినప్పుడు ఎందుకు దళిత నాయకులు మాట్లాడటం లేదు? ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ మాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? మాదిగ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు లేదు? మీరందరూ జనసేనని ఎందుకు ప్రశ్నించడం లేదు? జనసేన మీరు ఉమ్మడిగా దీన్ని ఎందుకు ఖండించలేదు? ఖండించకుండా రేపొద్దున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఓట్లు ఎలా అడుగుతారు మీరు? సమాధానం చెప్పండి. మన దగ్గర సమాధానాలు ఉండవే. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి. మన దగ్గర డబ్బు ఉంది కదా, సమాధానాలు ఉండవు సార్. మన దగ్గర లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కదా, సమాధానం ఉండదు సార్. మన దగ్గర సినిమాల్లో వచ్చిన డబ్బు ఉంది, రాజకీయాల్లో డబ్బు సంపాదించింది ఉంది కదా, సమాధానం ఉండదు సార్. మనకి మ్యానిపులేటెడ్ రాజకీయాలు తెలుసు కదా, సమాధానం ఉండదు సార్. మనం చేసినటువంటి తప్పులన్నీ మనకి ఇప్పుడు కనిపించవు కదా, ఇప్పుడు కూడా సమాధానాలు ఉండవు సార్. రేపొద్దున మళ్ళీ 5,000 10,000 ఓట్లు డబ్బులు పంచి, మందు పంచి, బిర్యానీ పంచి ప్రజలని మరలా తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకు లోన్ చేసి ఓట్లు అడగాలి కదా, అందుకే సమాధానం ఉండదు సార్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ప్రశ్నిస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పోతాయి కదా, అందుకు సమాధానం ఉండదు సార్. సమాధానం దేనికి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండదు,
చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండదు. వందలాది వేలాది మంది బాధితులను తీసుకొచ్చి స్టేజీ మీద కూర్చోబెట్టి దళిత బిడ్డలకి నేను ఉన్నానని చెప్పేటువంటి మాజీ మంత్రి నారా లోకేష్ గారికి ఉండదు. ఇక ఎటు ఈ జీవో ఇచ్చినైనా జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఈ జీవో ఇచ్చడానికి ఏ విధమైనటువంటి బాధ్యత ఉండదు, అది వేరే విషయం. ఈయన్ని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు. కానీ అధికారంలోకి రావాలనుకున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. ఎందుకు అంటే ఈ జీవో ఇచ్చి ఈ ప్రభుత్వం దుర్మార్గం చేసింది, అందులో ఏ మాత్రమైన ఆలోచన లేదు. కానీ దుర్మార్గాల్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలుగా మన మీదే కదా ఉండాల్సింది. నేను జై భీమ్రావ్ భారత్ పార్టీగా ఈ జీవోని తీవ్రంగా ఖండిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందా? ఖండించదా? జనసేన ఖండిస్తుందా? ఖండించదా? తెలుగుదేశం పార్టీ ఖండించకపోయినా, జనసేన ఖండించకపోయినా ఈ రెండు పార్టీలు కూడా ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించే పార్టీలు కాదు. నేనేం అడగటంలా. పాపం దీంట్లో చాలామంది వేలాది మంది నిందితులు ఉన్నారు. వాళ్ళు నిందితులా లేకపోతే అమాయకులా నాకైతే తెలీదు. ప్రభుత్వం 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188 and 353 read with section 149 and section 3 and 4 of PDPP Act and section 32 of AP Police Act, అమలాపురం PS. అంటే ఎన్ని సెక్షన్స్ తోటి కట్టిందో చూడండి. సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్, 143 అన్లాఫుల్ అసెంబ్లీ, 144 అన్లాఫుల్ అసెంబ్లీ, 147 అన్లాఫుల్ అసెంబ్లీ, 148 రైటింగ్, 151 వేజింగ్ వార్ అగెన్స్ట్ ఇండియా, 152, 332, 336. అంటే ఐపీసీలో 20 సెక్షన్లు కట్టి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజాధనాన్ని, పోలీస్ యాక్ట్ని వైలేట్ చేసి ఇలా మారణహోమం సృష్టించిన కేసులన్నీ ఎత్తేస్తే ఎస్సీ ఎస్టీ సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 వి, సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 విఏ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 1989 కడితే ఎస్సీ ఎస్టీ కేసులు, మర్డర్ కేసులు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు, రయటింగ్ కేసులు, ఇలా 30 సెక్షన్స్ పట్టి కేసులు, కొన్ని వేల మంది మీద కేసులు ఎత్తేస్తే కనీసం స్పందించలేని తెలుగుదేశం పార్టీ, కనీసం స్పందన లేని జనసేన పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితేనే ఈ విధంగా, ఒక జిల్లాకి పేరు పెడితేనే ఈ విధంగా మారణహోమం సృష్టించినటువంటి వాళ్ళ మీద కేసులు ఎత్తివేయటం తప్పు అని మాత్రమే అనమంటున్నాను. నేను ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో దీంట్లో వీళ్ళు తప్పు చేశారో రైట్ చేశారో నాకైతే తెలియదు. ఒకవేళ వీళ్ళు తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే న్యాయస్థానాలు వీళ్ళు వదిలేస్తాయి. కానీ అసలు ప్రాథమికంగానే విచారణ ఎదుర్కోకుండా ఈ కేసులు కొట్టివేయటం అంటే, ఈ కేసులను తీసివేయటం అంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీవ్రంగా అవమానించటమే అని ఎంటైర్ దళిత జాతి మొత్తం భావిస్తుంది. ఇదే ఇంకొక వ్యక్తి మీద అయితే చేయగలుగుతారండి. రంగా పేరు ఒక జిల్లాకు పెడితే అక్కడ మారణహోమం సృష్టిస్తే మీరు ఊరుకుంటారా? మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టి అక్కడ పేరు మారణహోమం సృష్టిస్తే ఎవరైనా ఈ విధంగా చేస్తే మీరు ఊరుకుంటారా? కేసులు ఎత్తేస్తారా? అంటే మీకు అంబేద్కర్ అన్న, దళితులన్న అత్యంత చులకన భావం మీ పార్టీలకి. వైఎస్ఆర్ పార్టీకి ఎటు ఉంది, అందులో నేను వైఎస్ఆర్ పార్టీని కూడా అంటున్నా, వైఎస్ఆర్ పార్టీకి ఎటు ఉంది. కానీ మీకు కూడా మీరు ఎట్లా ఓట్లు అడుగుతారు? మీరు రేపొద్దున మా వీధుల్లోకి వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు? రేపొద్దున మా వీధుల్లోకి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు మారణహోమం సృష్టించినటువంటి వ్యక్తుల మీద కేసులు తీసివేయటం తప్పు అని ఖండించకుండా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీడియోల్లో. చాలా పెద్ద పెద్ద అంబేద్కర్ మాటకు ఒక జైభీము, వెనకాల ఒక జైభీము, ముందు ఒక జైభీము. ఏంటి అర్థం ఏంటి దీనికి? పార్టీలో ఉన్నారనా? మీ పార్టీ అనా? ప్రశ్నించండి. తెలుగుదేశం పార్టీ కనుక, జనసేన కనుక ఈ ఉద్యమంలో కనుక భాగస్వాములు కాకపోతే నేనెటు లీగల్గా ఫైట్ చేస్తాను, 100% మేము విజయం సాధిస్తాం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అమలాపురం సాక్షిగా నేను ఆమరణ నిరాహార దీక్షగా కూర్చుంటాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
ఈ అంబేద్కర్ పేరు పెట్టినందుకు గాను మీరు సృష్టించినటువంటి మారణ హోమానికి మీరు జాతికి సమాధానం చెప్పాలి. మీ ముక్కు నేలకు రాయాలి. మమ్మల్ని క్షమించండి, ఈరోజు అంబేద్కర్ పేరు పెడితే మేమే వెనుకుండి అల్లర్లు నడిపించాము, ఈ అల్లర్లకి కను మేము జాతికి క్షమాపణ చెబుతున్నామని మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఈ దళిత జాతిలో బహుజనుల మధ్య మీరు దోషిగా నిలబడటం ఖాయం. ఖచ్చితంగా నిలబెడతారు. అందులో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాను. నేను 2-3 రోజుల్లో అమలాపురం వెళ్తాను. ఖచ్చితంగా ఈ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పేరు పెట్టేటప్పుడు చెలరేగిన మారణ హోమాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలో అనే దాని మీద ఖచ్చితంగా అన్ని సంఘాలతోటి మాట్లాడతాను. రాజకీయంగా దీన్ని ఒక ఉద్యమంగా మరల్చి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో రాజకీయ నాయకుల మీద కేసులు విత్డ్రా చేసినప్పుడు కూడా హైకోర్టుకు వెళ్ళింది నేనే. ఈ తెలుగుదేశం పార్టీ ఏం వెళ్ళలా. తెలుగుదేశం పార్టీ లోపాయకార ఒప్పందాలతో ఆగిపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో జీవోని ఛాలెంజ్ చేసి జీవోని సస్పెండ్ చేయించింది నేను. ఈరోజు ఈ జీవోను కూడా ఖచ్చితంగా నేను సస్పెండ్ చేయించమని హైకోర్టుకు వెళ్తాను. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. అది లా ప్రకారం ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కానీ మీరు ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది దళిత బిడ్డల ఓట్లు అడుగుతున్నప్పుడు కనీసం ఖండించండి సార్. కనీసం మీరు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అందుకనే నేను అడుగుతున్నా, ఈ బిడ్డలందరినీ అడుగుతున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను అడుగుతున్నా. ఈ విధంగా రాజకీయ పార్టీలుగా ఏర్పాటు చేసుకొని కేవలం డబ్బుతోటి 1,00,000 మందిని ఒక మీటింగ్కి తరలిస్తే ఏ విధంగా గొప్ప నాయకుడు అయిపోతారు ప్రజలారా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం ఇదిగో నేను ఒక మంచి పథకం పెట్టాను, ఇదిగో నేను ఇన్ని ఉద్యోగాలు సృష్టించాను, ఇదిగో నేను సమాజాన్ని ఇంత గొప్పగా బాగు చేశానని చెప్పలేని వాడు ఆయనే ముఖ్యమంత్రి. 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి కనీసం నేను ప్రజా సమస్యలని పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకున్నాడంట. మరి 4 సంవత్సరాలు మంత్రిగా ఏం ప్రజా సమస్యలు తెలుసుకున్నాడో ఎవరికి అర్థం కావటం. అంటే మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర లక్షల కోట్ల రూపాయల డబ్బు మూలుగుతుంది. ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బు రాజకీయాలు చేయడానికి దళిత బిడ్డల్ని ఒక పాములుగా వాడుకొని దళిత బిడ్డల్ని స్టేజ్లు ఎక్కించేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని రేపొద్దున వాళ్ళని కొట్టి చంపేసి పాతి పెట్టేసేటువంటి సంస్కృతికి మీరు వెళ్తే ఇంతకుముందు ప్రశ్నించలేని తత్వంలో ఉన్నారేమో, కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ 3 పార్టీలు గుర్తుపెట్టుకోండి. మీకు 2024 మీ సమయం కావచ్చు, కానీ 2029 ఎక్కడికి పోరు, 2034 ఎక్కడికి పోరు. ఈ రాష్ట్రంలో ఇంకో 20 సంవత్సరాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద రాజకీయాలు చేయడానికి 100 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 10,000 ఓట్లు వచ్చినా, 1,00,000 ఓట్లు వచ్చినా ప్రతి కాన్స్టిట్యున్సీలో రాజకీయంగా జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థి ఉండి తీరుతాడు. ప్రతి అభ్యర్థి ఒక అంబేద్కరుడు లాగా పోరాటం చేస్తాడు. ప్రజల దగ్గరికి వెళ్తాం, అమ్మా ఇంటికి ఒక్క ఓటు వేయమని అడుగుతాం, అర్థిస్తాం, ప్రజలని మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మా మీకు సమస్య వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ రాదు, వైఎస్ఆర్ పార్టీ రాదు, జనసేన పార్టీ రాదు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్యాకప్ అనేటువంటి పార్టీలమ్మా. మీకు సమస్య అంటూ వచ్చిందంటే రేపొద్దున మీ బిడ్డకి ఏ సమస్య వచ్చినా, మీ కూతురికి ఏ సమస్య వచ్చినా మీరంటూ బాధితులుగా ఉంటే వచ్చి మాట్లాడేది, మీకోసం పోరాటం చేసేది శ్రవణ్ కుమార్. 4 ఓట్లు ఉంటే, 5 ఓట్లు ఉంటే 1 ఓటు నాకేసి మిగతా 4 ఓట్లు ఎవరికైనా వేసుకోండి. నోటాకు వేయొద్దు, నాకు ఓటేయండి. నేను మీ సమస్యల్లో మీ పెద్ద కొడుకుగా మీ ఇంట్లో ఉండి మీ సమస్యని మీ అన్న మీ కూతురికి ఒక అన్నగా, మీకు ఒక బిడ్డగా, మీకు ఒక మనవడగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని ఉద్యోగం మానేసి వచ్చానమ్మా. నాకు 1 ఓటు వేయండి, నా అభ్యర్థికి 1 ఓటు వేయండి, నా కోసం నుంచున్న ప్రతి ఒక్కరికి 1 ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ఇలాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని ఈ రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టండి అని ప్రజలను అడుగుతాం. ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తారనే నమ్మకం నాకైతే ఉంది. ఈ రాష్ట్రంలో 2024లో 50 మంది అభ్యర్థుల్ని ఓడించే లక్ష్యంగా ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా సరే జై భీమరావు భారత్ పార్టీ దిగబోతుంది. ప్రతిరోజు నిజాలు నిర్ణయాలు అంశంలో మీకు ఒక నిర్ణయాన్ని నిజం చెప్పి, ఈరోజు నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అవాస్తవం కూడా లేదు ప్రజలారా. నేను వాస్తవాలు మీతో మాట్లాడాను, నిజాలు మీతో మాట్లాడాను. నిర్ణయం మీరు తీసుకోండి. శ్రవణ్ కుమార్ మీరు చెప్పే దాంట్లో అంత సొల్లుందయ్యా, శ్రవణ్ కుమార్ నువ్వు అంత సోది చెప్తున్నావయ్యా, ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద, వైఎస్ఆర్సీపీ మీద అంటావా అని మీరు నన్ను విమర్శించే ముందు నేను చెప్పే మాటల్లో వాస్తవం ఉందా లేదని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే నేను 100 మాటలు చెప్తే అందులో 100కి 100 మాటలు నిజాలు లేకపోతే మీరు నన్ను విశ్వసించొద్దు.
2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ మోసం చేసిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో. నేను ఏమైనా తప్పు మాట్లాడానా? ప్రజలారా ఆలోచించండి. ఆలోచించి విఘ్నతతోటి నిర్ణయం తీసుకోండి. మనం ఢిల్లీ ప్రజల కంటే చాలా గొప్ప తెలివైన వాళ్ళం. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి ఒక నేషనల్ పార్టీల్ని 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించి భారతీయ జనతా పార్టీ 2014లో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ అంటే ఎంత ప్యాషన్ తోటి ఊగిపోతున్న అలాంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్కి 67 సీట్లు ఇచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందని నిరూపించినటువంటి విఘ్నులైనటువంటి ఢిల్లీ ప్రజల కంటే మనం విఘ్నులం ప్రజలారా. మనం వాళ్ళతో ఏమాత్రం తీసిపోం. పంజాబ్ నుంచి పక్కనున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, అక్కడ నుంచి వలస వచ్చి చపాతీలు చేసుకొని, కూలీ నాలి చేసుకొని, రోడ్ల మీద రిక్షాలు తొక్కుకొని బ్రతికేటువంటి ఢిల్లీ ప్రజలు అక్కడ ఎంతో విఘ్నతతోటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక సాధారణమైన ఎంప్లాయీని 67 సీట్లు ఇచ్చి 67 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టగలిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత చదువుకున్నటువంటి విద్యార్థులు, యువత, ఎంతో గొప్ప ఆలోచనాత్మకమైనటువంటి విధానం ఉన్నటువంటి గృహిణులు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, సోషల్ మీడియా అంటే అవగాహన ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో వాళ్ళకి మంచి ఏంటి, చెడేంటి, ఇదేంటి అని ఢిల్లీ ప్రజల కంటే 10 రెట్లు ఎక్కువగా గొప్పగా ఆలోచించగలిగినటువంటి ప్రజలు ఈ రోజున అలాంటి నిర్ణయం తీసుకోమని, ఢిల్లీ ప్రజల కంటే ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోమని, ఈ రాష్ట్రంలో అధికార మార్పిడికి, ఈ రాష్ట్రంలో ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత విఘ్నులో 2024వ సంవత్సరం ఈ ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక బృహత్తరమైన అద్భుతమైనటువంటి తీర్పుని ఈ రాష్ట్ర ఎలక్షన్లో రేపు 2024లో మార్చిలో, ఏప్రిల్లో జరగబోయే ఎలక్షన్లో ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నిజం నేను మాట్లాడాను, నిర్ణయం మీరు తీసుకోండి. రాబోయే కాలంలో ఒక మంచి రాజకీయాలకి ఈ రాష్ట్రం ఊతమిస్తుందనేటువంటి ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి రాజకీయాలకి ఈ రాష్ట్రం వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా రేపు ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.